బీజేపీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా? అంటే అవుననే సమాధానం సోషల్ మీడియా నుండి బలంగా వినిపిస్తా ఉంది. ముందుగా సీజేపీ పార్టీ జంతర్ మంతర్ వేదికగా నీట్ విద్యార్థులకు సంబంధించిన అవకతవకల పైన అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అంటూ వాళ్ళు చేసిన దాదాపుగా 25 రోజుల ఏదైతే నిరసన ఉందో అప్పటి నుండి కూడా బీజేపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటూ సోషల్ మీడియాలో అనేక మంది కూడా ఇటు విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే నిన్న ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుండి బీజేపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది అంటూ చాలామంది కూడా సోషల్ మీడియాలో ఇటు విమర్శలు చేసుకుంటా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 స్థానాలు కూడా బీజేపీకి సంబంధించిన కీలక స్థానాలు కూడా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీహార్ సంబంధించిన స్థానాన్ని కూడా అక్కడ బీజేపీ 35 సంవత్సరాల నుండి అక్కడ బీజేపీ అక్కడ ఆ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. అక్కడ 35 సంవత్సరాల నుండి ఉన్న ఆ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఒక రాజకీయవేత్త మరియు వ్యూహాత్మకంగా ఉండే పీకే ప్రశాంత్ కిషోర్ గారు గెలవడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ గారు గెలుపుతో ఇంకా బీజేపీ పతనం మొదలయ్యింది అనుకుంటా చాలామంది కూడా సోషల్ మీడియాలో మరి కామెంట్లు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పంకీపూర్ ఏదైతే ఉప ఎన్నికలలో రిజల్ట్ రావడం జరిగింది, ఆ రిజల్ట్ వచ్చిన తక్షణమే సోషల్ మీడియాలో ఒక వార్ అయితే జరుగుతూ ఉంది. బీజేపీ ఇక బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ బీజేపీ 35 సంవత్సరాల నుండి అక్కడనే రూలింగ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబిల్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గతంలో గెలవడం జరిగింది. తాను రాజ్యసభకు వెళ్ళడంతో అక్కడ ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆ స్థానం బీజేపీకి ఒక ప్రత్యేకమైన స్థానం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు ఉన్న నితిన్ నబిల్ సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలవాల్సిన అవసరం ఉండేది. అక్కడున్న ప్రజలు తిరస్కరించారు. దానికి గల కారణాలు మొన్న జంతర్ మంతర్ జరిగిన ఏదైతే ఆ నిరసనలు కావచ్చు, నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, అనేక అంశాలైతే అక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఎవరైతే ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడ కీలకంగా ప్రచారం చేయడం కావచ్చు అనే ఏ విధంగా ముందుకెళ్ళాడని కూడా మనం చూసుకున్నట్లయితే కొంత వ్యూహాత్మకంగానే వెళ్ళాడన్న మనకైతే తెలుస్తూ ఉంది. తనకు గెలుపు అంటే గత ఎన్నికల్లో ఓటమి చెందారు కాబట్టి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవాలి అనే ధ్యేయంతో ముందుకెళ్ళడం అయితే జరిగింది. తాను కొత్తగా తన పార్టీని కూడా స్థాపించుకోవడం అయితే జరిగింది. జనసూరజ్ పార్టీ తరపున తన పోటీ చేయడం జరిగింది. గతంలో కూడా అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేయడం జరిగింది. కానీ తన పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేని పరిస్థితి మనం చూస్తాము. ఇప్పుడు తనను గెలవడంతో ఇక రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయం ఉండబోతా ఉంది అన్న సంకేతాలు అయితే ప్రశాంత్ కిషోర్ గారు అయితే ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తాను ఆ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదని, నేను ప్రజల సమస్యల మొత్తం కూడా అసెంబ్లీలో మాట్లాడతాను, నాకు ఎవరైనా కానీ ఏ నియోజకవర్గంలో ఉన్న ప్రజలైనా కానీ నన్ను కలవచ్చు అన్నట్టుగా తను అయితే భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా తను 3 నెలల సమయం కూడా అడిగాడు. 3 నెలల సమయంలో నేను అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది, ఈ ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాను, తర్వాత వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి, ఖచ్చితంగా ఏదైతే మొత్తం రాష్ట్ర భవిష్యత్తు కూడా మారుస్తామని కూడా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, మణిపూర్లో కావచ్చు, ఇక్కడ బీజేపీ కూడా కొంత అనుకూల పరిస్థితులు అయితే రాని పరిస్థితి కనబడతా ఉంది. మణిపూర్లో బీజేపీ అభ్యర్థి గెలిచినప్పుడు ఇక్కడ గెలిచినప్పటికీ కూడా కానీ స్వల్ప ఓట్లతోనే గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి అయితే గెలవడం జరిగింది. అయితే ఇదే టర్మ్గా కొనసాగిపోతా ఉంది, కొనసాగే అవకాశాలు ఉండే నేపథ్యం కనబడతా ఉంది. బీజేపీకి ఇక బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందంటూ చాలామంది సోషల్ మీడియాలో బీజేపీ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి దీని నుండి బీజేపీ అధిష్టానము మరి ఏ విధంగా బయటకు వస్తుంది, దీనిపైన ఏ విధంగా ఫోకస్ చేస్తుంది అనే దానిపైన కూడా అధిష్టానం కూడా మాట్లాడుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ కీలకమైన నేతగా ఉన్న ఏదైతే కేంద్ర అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబిల్ సంబంధించిన సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓటమి పాలవ్వడం కొంత బీజేపీ నేతల్లో అసంతృప్తి నింపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఆ వాటి నుండి నేతలని మరియు అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా మరింత ప్రోత్సాహం అందించే విధంగా అటు బీజేపీ అధిష్టానం ప్రణాళిక చేస్తున్నట్టయితే కనబడతా ఉంది. కానీ ఈ రిజల్ట్ దేశ రాజకీయాలపైన ఇంపాక్ట్ చూపించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వచ్చే ఏ ఎన్నికలైనా కూడా ఇదే ప్రభావం కొంత ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. కొంత బీజేపీ పైన అయితే కొంత ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అనే దానికి కొన్ని సంకేతాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇటు సోషల్ మీడియా మాధ్యమాలలో వీటిపైన ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరి చూడాలి బీజేపీ వీటన్నిటిని నిలదొక్కుని ఏ విధంగా ముందుకు వస్తుందని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.